వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. ఈరోజు జగ్గేపేట ఎస్జీఎస్ గ్రౌండ్ లో జరిగిన బీసీల సమావేశంలోని మరి మన ముందు చంద్రగిరి ఎమ్మెల్సీ గారు సార్ మాటలు తెలుసుకున్నాం. సార్, ఈరోజు ప్రోగ్రాం ఏ విధంగా జరిగింది, రానున్న వేలో జరగనున్న గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ తరఫున బీసీల ఐక్యత ఎలా ఉంటుంది అనేది మేము చెప్తే పార్టీ వల్ల మీడియా కూడా అందరూ వచ్చారు, మీడియాతో వచ్చారు. బీసీల యొక్క ఐక్యత ఎలా ఉంటుంది మరి అందరికీ తెలిసిందే. మరి ఏ రాజ్య పరిపాలనలోనైనా కానీ మరి రాజ్యాధిపతిని ఎక్కించాలంటే వెనుకబడిన వర్గాల సహాయం లేకుండా ఇప్పటివరకు చరిత్రలో ఏది లేదు. మరి 1983లో ఎన్టీ రామారావు మరి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఓపెన్ గా చెప్పింది ఏంటంటే, నా వెనుకాల మరి బీసీ సోదరులందరూ కూడా నా వెన్నంటి ఉన్నారు, అందుకే నేను ముఖ్యమంత్రిని అయ్యాను, మంచి మెజార్టీ అన్నారు. ఈ రోజున మరి 2019లో జరిగిన ఎలక్షన్స్ లో మరి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ అని మరి వాగ్దానం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 2019న బీసీ ఏలూరులో జరిగినప్పుడు మరి బీసీలకి నిజంగా ఈ మాటలు చెప్పిన నాయకులు ఈ రోజున ఊహించని విధంగా 5,000కి వాలంటరీ వ్యవస్థను విపరీతంగా మరి తిట్టి ఆడిపోసుకున్న నాయకులు ఈ రోజున 5,000 10,000 చేస్తాం, వాళ్ళ జీవితాలు ఉద్ధరిస్తా ఉన్నారు. ఇంతకంటే మోసం ఏముంది? ఆ రోజున మరి ఒక మంచి ఉద్దేశంతో పరిపాలనా పగ్గాలు చేపట్టిన ఎమ్మటే మరి ఈ వాలంటరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఇదేంటి ఈ రోజుది కాదు, మహాత్ముడు కలలుగన్న వ్యవస్థ ఇది. మహాత్ముడు గ్రామ స్వరాజ్యాలు ఉండాలి, ఏదైనా సరే పేదవాడికి మరి దగ్గరికి పోతేనే పరిపాలన ఉంటుంది అనే మంచి ఉద్దేశంతో ఆనాడు బాబూజీ తలంచాడు. అది ఈ రోజున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆచరణలో పెట్టేసేసి ఈ రోజున రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ఒక్క చోట ఒక్క పైసా ఇచ్చాము, ఒక్క పైసా కరప్షన్ ఉంది అని ఎవరైనా చెప్పగలిగితే మరి ఈ రోజున అంత ఛాలెంజ్ చేసి చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ. చాలా మంది మరి దీన్ని చూసి ఓర్వలేక రకరకాలుగా దీన్ని ఒక్కర భాష్యం పట్టించడానికి చేశారు. మళ్ళీ నిన్న మొన్న 3 రోజుల క్రితం మరి ముఖ్యమంత్రి గారి మీద ఒక వాళ్ళతో దాడి చేస్తే సాధారణంగా మన పక్కనున్నోడికి ముళ్ళు గుచ్చుకుంటే, పల్లేరుగాయ గుచ్చుకుంటేనే అయ్యో అని పక్కనోడు అంటాడు. అలాంటి సంస్కృతి మన ఆంధ్ర సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి. అలాంటి సంస్కృతిని మర్చిపోయి నా చేతుల్లో, వాళ్ళ చేతుల్లో మీడియా ఉందని, ఎల్లో మీడియా ఉందని, వాళ్ళ చేతుల్లో సోషల్ మీడియా ఉందని, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా మరి దాన్ని మరి ఇది మాయలు, మాంత్రికుడు, అది ఇది ఏదో ఇదంతా నటన, యాక్టరు, అది ఏమేమో చెప్తున్నారు. ఏదన్నా కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలి ఎదుటోడికి. ఇప్పుడు ప్రధానమంత్రి అంతటోడు, ప్రధానమంత్రి కూడా ఈ కూటమిలో భాగస్వాముడే అయినప్పటికీ కూడా ప్రధానమంత్రి చుట్టుపక్కల ఉన్న ముఖ్యమంత్రులు, చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులందరూ అయ్యో పాపం ఇలా జరగటం అనేది చాలా దురదృష్టకరం, రాజకీయం చేయొచ్చు కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయకూడదు అని అందరూ అన్నప్పుడు నీవు మరి ఇంత 40 సంవత్సరాలు మరి సుదీర్ఘ రాజకీయ నాయకులు అని చెప్పుకుంటున్నావు. నీవు కూడా మరి ఎన్నో ప్రమాదాల నుంచి, ఎన్నో రాళ్ళదాడులు ఇవన్నీ చూసావు. మానవత్వం లేదంటారు సార్? మానవత్వం ఉంటే ఇలా విమర్శించరు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఏమైందని. కానీ ఎదుటోడికి దెబ్బ తగిలిన తర్వాత తనంతట తాను కొట్టుకున్నాడు, తనంతట తాను పొడుచుకున్నాడు, తనంతట తాను చేసుకుంటున్నాడు, ఇంతకంటే దారుణం ఏముంటుంది? జనం అనొచ్చు కదా ఆ రోజున మరి ఆయన మీద జరిగినన్నీ కూడా నువ్వే చేయించుకున్నావు అని అనొచ్చు కదా. కాదు, అది కాదు. ఏదో మానవత్వం, మన భారతదేశంలో ఒక సంస్కృతి ఉంది. ఎదుటోడికి ఏది చిన్న గాయమైనా కానీ మనం ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రజా వేదికలోని సభల్లోని ప్రజల గురించి జగన్ గారి మీద హెచ్చరిక కూడా చేశారు. రాళ్లతో కొట్టాలని చెప్పేసి ప్రజాస్వామ్యంలో ఎన్నో వ్యతిరేకతల మాట కూడా చెప్పారు. మరి పోలీసు వారు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? ఒకటేనండి, సామాన్యుడు రోడ్డు పోయి నాలెడ్జ్ లేనోడు ఏదన్నంటే మన భారతదేశంలో చట్టం చాలా ప్రతిష్టంగా ఉంటుంది. చాలా ఏదోడికైనా ప్రధానమంత్రికైనా కానీ
పేదోడికైనా ప్రధానమంత్రికైనా కానీ మన భారతదేశ చట్టం ఒకటే. కానీ ఇక్కడ ఏంటంటే ఇంగిత జ్ఞానం కోల్పోయిన తర్వాత వాళ్ళని మనం మార్చలేము. ఈ చెవుని ఈ చెవును వదిలేయడం ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి గారిని పేరు పెట్టి బూతులు ఆడినా లేదంటే గొడవలు రేపే రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కానీ ఒక సామాన్యుడిని అయితే తీసుకొని జైల్లో పెడతారు. మరి ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు విషయంలో మరి ఎందుకు మన పోలీసు వ్యవస్థ అనేది యాక్షన్ తీసుకోలేకపోతున్నారండి? ఏ సభలో చూసినా కానీ వ్యతిరేకంగా మాట్లాడటం, బూతులు తిట్టడం, చంపేస్తాం కొట్టేస్తాం అని చెప్పేసి మాట్లాడతారు. ఇలాంటి విషయంలో మరి పోలీస్ శాఖ వారు కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కదా. సామాన్యుడి మీద అయితేనేమో పోలీస్ యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ ఒక ప్రతిపక్ష పార్టీలో లేదంటే ఒక రాజకీయవేత్త మీద మాత్రం తీసుకోవట్లేదు. ఎందుకని సార్? ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, చట్టంలో రెచ్చగొడితే చాలా పెద్ద శిక్షలే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే దుర్మార్గం ఏంటంటే చట్టాలు తయారు చేసే సభలో ఎంతో కాలం అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా నీచంగా మాట్లాడటం అనేది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తారు. కొన్ని ఇప్పుడు మన ఇంట్లో 5 ఉంటాం, 5 ఎవడో ఒకడు తాగుబోతో లేకపోతే ఇంకేదన్నా వీక్నెస్ ఉన్నాడు. ఇంక ఏం చేస్తాం, నాకంటే పెద్దోడు అన్న ఏం చేయలేక వాడి విజ్ఞతకు వదిలేసేసి వాడు తిట్టినా కొట్టినా కానీ వాడు అంతేలే వాడు అని అనుకుంటాం తప్ప ఇంతకంటే ఏమీ లేదు. ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి నిజంగా ఇది మేము చేస్తాం, మేము ఈ ప్రాజెక్ట్ కట్టిస్తాం, లేకపోతే మేము ఈ సంక్షేమ పథకాలు ఇస్తాం, మేము ఈ ఫ్యాక్టరీలు తెస్తాం అనేది ఎక్కడ కూడా మీరు చూసుకోండి. ఈ 3 నెలల్లో ఎలక్షన్ కంపెయినింగ్లో మరి ఈ కూటమి కానీ ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సరే సంక్షేమం మేము ఇది చేస్తామా అని చెప్పట్లేదు. ఎంతప్పటికి కూడా జగన్ రాక్షస పాలన, దుర్మార్గ పాలన, అట్లాంటోడు ఇట్లాంటోడు మర్డరిస్టు, ఇది రాయలసీమ గూండాలు, ఇదే తప్ప నేను వస్తే నేను ఇది చేస్తాను నిర్దిష్టంగా అని ఒక్క చోట ఒక్క మీటింగ్లో కూడా అన్నది లేదు. మీరు ఏ మీటింగ్ అని రెఫర్ చేయండి, ఇదే ఉంటుంది.